సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో నిందితుల విచారణ కొనసాగుతుంది. ఇవాళ మూడో రోజు డాక్టర్ నమ్రతను పోలీసులు విచారించబోతున్నారు. ఇటు రెండో రోజు విచారణలో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. నిన్న డాక్టర్ నమ్రతను ప్రశ్నించిన పోలీసులు విస్తుపోయే విషయాలు వెల్లడించారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. మహిళలకు ఉచితంగా ఫెర్టిలిటీ సేవలు అందిస్తామని మాయమాటలు చెప్పి ఫెర్టిలిటీ సమస్యతో బాధపడుతున్న మహిళలను గుర్తించారు. అయితే ఆర్థిక సమస్యలతో చికిత్స తీసుకునేందుకు ఇబ్బంది పడుతున్న మహిళలను ఆసరాగా చేసుకుని నమ్రత ఏజెంట్స్ వారిని ట్రాప్ లో పెడుతున్నట్టుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. ఫెర్టిలిటీ బాధితులను గుర్తించి ప్లాన్ ప్రకారం చికిత్స చేసినట్టుగా తెలుస్తోంది. మహిళల డెలివరీ సమయానికి విజయవాడ లేదా విశాఖ కేంద్రాలుగా డెలివరీ చేసినట్లుగా గుర్తించారు. అనంతరం మహిళలకు డబ్బులిచ్చి వారి నుంచి శిశువులను తీసుకొచ్చి చైల్డ్ ట్రాఫికింగ్ కు పాల్పడినట్టుగా పోలీసులు గుర్తించారు. ఏఎన్ఎం ఆశా వర్కర్లు ఏజెంట్స్ తో కుమ్మక్కైన డాక్టర్ నమ్రత చైల్డ్ ట్రాఫికింగ్ పాల్పడినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఇలా అక్రమంగా సంపాదించిన డబ్బుతో హైదరాబాద్, ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీగా ఆస్తులు కూడబెట్టినట్టుగా పోలీసులు తెలిపారు. మరోవైపు ఇదే కేసులో A3, A6 గా ఉన్న నిందితులు కళ్యాణి, సంతోషిల విచారణ వాంగ్మూలం కీలకంగా మారబోతున్నట్టుగా తెలుస్తోంది.